సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ, బోల్డ్ అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికి కూడా చెన్నైలో ఇల్లు కొనుక్కోవాలి, లేదు చెన్నైలో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనుకున్న దాంట్లో వెరీ ఇనీషియల్‌గా ఆ థాట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది పొట్టి ప్రసాద్ గారు, సాక్షి రంగారావు కరెక్ట్. గారు కరెక్ట్. అనేది కరెక్ట్. కదా! ఈ ఏరియాలో ఈ నియరర్ టు ది స్టూడియోస్ అప్పట్లో ఇక్కడ యాక్టివ్‌గా ఉండేవి కాబట్టి హ్మ్. సో దే చూస్ దిస్ అంటే ఈ ప్లేస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో ఓకే. హ్మ్. అట్లా వచ్చారనమాట. అంటే హ్మ్. మాదేమో 74 వాళ్ళు 75 బుగ్గరావు ప్లేస్. ఆ! ఇక్కడే ఉండి కట్టించుకున్నాం. కాకుండా ముందు నుంచి ఫ్రెండ్సా రంగారావు గారు, ఆ! ప్రసాద్ గారు? ముందర నుంచి, ముందర నుంచి, ముందర నుంచి. ఇక్కడికి రాకముందు, చెన్నై యెస్. రాకముందు నుంచి లే కూడా చెన్నై వచ్చిన తర్వాతే. చెన్నైకొచ్చిన వచ్చిన తర్వాత. తర్వాతే. ఒక 2, 3 ఇయర్స్ ముందర నుంచి. హ్మ్. 74 అంటే 70 మేబీ 70 అంతే. ఓకే. కానీ బాండింగ్ పెరిగింది. మేము వెళ్ళేవాళ్ళం. నన్ను తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటికి టీ నగర్‌కి. వాళ్ళ పిల్లలతో జూ వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తోటి మా అమ్మగారు నేనొక్కడినే కదా! అవును. అందుకని వాళ్ళ ఫ్యామిలీ తోటి అన్నీ కలిసి తిరగడం హ్మ్. అది జరిగేది. వాళ్ళు ముగ్గురు. సాక్షి రంగారావు గారికి ముగ్గురు యెస్. పిల్లలు. యెస్. 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 మీరు నలుగురు కలిసి ఎక్కడికెళ్ళినా అలాగే ఉండేదా? యెస్. 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 హ్మ్. వెరీ మచ్. వెరీ మచ్. అమ్మ మీరు చెప్పాలి. ఎలా ఉండేది ఆ ఫ్యామిలీలో సాక్షి రంగారావు గారి కుటుంబం? మీరు అంతా ముందు నుంచి ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ఎక్కువ ఉండేదా? మా వాళ్ళు అనే ఫీల్ ఉండేదా? బాగా ఉండేవాళ్ళం. గోదావరి లేదు గానీ ఇక్కడ అందరూ ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదప్పుడు. లేదు. హ్మ్. ఎప్పుడు లేదు. ఫ్రీగా ఇంట్లో ఎవరొచ్చినా, కొత్తగా ఎవరు కనిపించినా ఫ్రెండ్స్ రీసెంట్‌గా వాళ్ళ చుట్టాలు కూడా మన ఇంట్లోనే వచ్చారు. అవునా? ఆ! ఓకే. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరొచ్చినా ఇంట్లో ఏ ఫంక్షన్ యెస్. అంతా, యెస్. యెస్. అంతా యెస్. కలిసిపోవడం. యెస్. సో, మోర్ దాన్ ఒక ఫ్రెండ్స్ కాకుండా ఒక రిలేటివ్స్ లాగా ఒక రిలేటివ్స్. యాహ్! ఓన్ కజిన్స్ ఎలా ఉంటారో అలా ఉండడం యెస్. అనేది. యెస్. యెస్. హ్మ్. కరెక్ట్. సో, రోజు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇంట్లో చేసిన వంటకాలన్నీ పోయేవా? ఇక్కడే ఇక్కడే ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు. హ్మ్. పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే అయ్యాయి. వాళ్ళు కూడా అందరూ చేశారు. అంటే ఇక్కడంటే వాళ్ళ ఊళ్ళో చేశారు. ఆ! మేమందరం వెళ్ళాం. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ మా ఇంట్లోనే గృహప్రవేశం చేశారు వాళ్ళు. హ్మ్. గృహప్రవేశం అనే ఒక తంతు ఉంటుంది కదా! అవును. ఫస్ట్ ఇక్కడే జరిగింది. ఆ! ఐ థింక్ సాక్షి శివాది. పెద్దబ్బాయిది కూడా ఇక్కడే జరిగింది మా ఇంట్లోనే. హుహు. అది. ఓకే. ఓకే. బోల్డన్ని సెంటిమెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా! ఓకే. బాండ్ అనేది యాహ్! ఉంది. అంతే. హ్మ్. అంటే ఈగోస్ అపార్ట్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఈగో. హ్మ్. అది ఒక బాండింగ్ అది అన్నోన్ బాండింగ్ అనమాట. హ్మ్. కొట్టుకునేవాళ్ళం చిన్నపిల్లం కదా! కొట్టుకొని ఏరా జగన్ అని వచ్చేవాళ్ళు. ఇప్పుడు 'సాక్షి రంగారావు' గారేమో చాలా మెతకమైన మనిషి. అసలు ఎక్కువ పెద్దగా మాట్లాడరు. అసలు కాకుంటే 'పొట్టి ప్రసాద్' గారేమో ముక్కుసూటి మనిషి. ఏదున్నా టక్కుని చెప్పేస్తారని. ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ ఎలా కుదిరింది మరి? తెలీదు మాది. కదా! నిజమే కదా! ఎలా కుదిరిందమ్మా అసలు? ఎలా అంటే మాట్లాడుకునేవాళ్ళు? బేసికల్‌గా నాన్న బాగా ఎంటర్‌టైనర్. ఆ! అంటే బాగా లైక్ ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్టిస్ట్ మమత అని ఉండేది కదా! నేను షూటింగ్‌కి క్యారేజ్ ఇచ్చి పంపించేది. అందరూ వచ్చి తినేవాళ్ళు. బ్రాహ్మణం భోజనం భోజనం అంటే ప్రత్యేకం అంతే. ప్రత్యేకం కదా! ఆవిడొచ్చి అనేది "ప్రసాద్ గారు ఒక్క రవ్వ గింజంత ఆవకాయ ఇవ్వండి" అంది. ఆ! నెక్స్ట్ రోజు మా అమ్మగారు నా హోమియోపతి బాటిల్‌లో ఆవకాయ ఏసి ఇచ్చారు. "ఏవండీ రవ్వంత అడిగితే ఇంత ఇస్తారా హోమియోపతి బాటిల్? బాటిలే ఇంత. అందులో వేసి ఇచ్చారు." అది. హ్మ్. అట్లాగా ఈ ఐ మీన్ అందరూ ఇప్పుడు 'సోహన్ బాబు' మేకప్ మ్యాన్ గాని, లేకపోతే ఎవరన్నా సరే అందరూ హ్మ్. చాలామంది ఈ హ్మ్. ఏరియాలో 'జయకృష్ణ' గారు ప్రొడ్యూసర్. ఆయన లాస్ట్‌లో ఆయనే డేట్స్ చూసారు మా నాన్నగారికి. హ్మ్. ఆయన గూడా వచ్చి కూర్చునేవాళ్ళు. అట్లాగా బాలసుబ్రహ్మణ్యం ఎస్‌పీబీ బర్త్‌డేకి ఆయన ఫార్మ్ హౌస్ ఉండేది ఇక్కడ పక్కనే. ఓకే. అక్కడికి మా నాన్నగారు ఒక్కళ్ళే ఇన్వైట్. అంటే టీటోటలర్ మా నాన్నగారు. ఈ డ్రింక్స్ ఏం లేదు. ఓన్లీ సిగరెట్లు అది గూడా మానేయాలంటే 31 రాత్రి డిసైడ్ చేసేవాళ్ళు. అంతే. ఓ మళ్ళీ ఏదన్నా ఇంకో కొత్త అలవాటు. జరదానో ఏదో బీడానో అది అట్లా జరిగింది అందుకనే సీ అది ఏంటంటే మరి తెలీదు సడెన్‌గా. రంగారావు గారు కూడా అంతే సిగరెట్ స్మోకర్. చైన్ స్మోకర్ లాస్ట్ డేస్‌లో వదిలేసాడు. హ్మ్. లాస్ట్ డేస్‌లో. ఒకేసారి సడెన్‌గా వదిలేసేసరికి కూడా అది ఎఫెక్ట్ నో, పడింది. నో. ఇట్ ఈస్ నాట్ సో. హి హాడ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్. అంటే డయాబెటిక్. యాహ్! బట్ ఆయన గూడా
భోజనంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అది ఏం చెప్తాం మనం అంతే. అట్లాగా. కాకుంటే మళ్ళీ విచిత్రంగా, కాకతాళీయంగా ఇద్దరూ లాస్ట్ డేస్‌లో హాస్పిటల్స్‌లో ఉన్నారు 100%. కదా! మా నాన్నగారు అయితే కంటిన్యూస్ 40 డేస్ లాస్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడు 40 డేస్ అంటే ఒక మండలం. హ్మ్. ఇక నా దగ్గర మాకు హైదరాబాద్‌లో ఒక స్థలం ఉండేది. 2 స్థలాలు ఉండేవి. ఒకటి ఫిల్మ్ నగర్‌లో. ఓకే. ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారు కట్టుకున్నారు. హ్మ్. అది ఎప్పుడొచ్చిందంటే అది అలాట్ అయింది బి టైపు. హ్మ్. అది మా నాన్నగారు ఫస్ట్ రౌండ్ ఆఫ్ సిక్‌నెస్‌లో అలాట్ అయింది ఆ లెటర్. అది నేనే వెళ్లి రిజిస్టర్ చేశాను. ఓకే. నాకేమీ తెలీదు. హ్మ్. ఉద్యోగంలో చేరిన కొత్త. సో, వెళ్ళి నేను రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ప్లాట్‌కి ప్రెషర్ వచ్చింది అప్పట్లో. ఆ సొసైటీ కదా అది. ఎవరన్నా కట్టాలి. ఇక్కడ ఈయనకి కొంచెం సేవింగ్స్ అంతా డ్రైన్ అయిపోయినాయి. ఇంక నా ఒక్కడి సంపాదనే. సో, నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వెళ్తున్నా కూడా పెద్ద ఇది లేదు. సరిపోలేదు. ఎప్పుడు చుట్టాలు మా ఇంట్లో. సరే అది వేరే విషయం. అన్నప్పుడు సో, ఈ ఇది మటుకు విల్ నాట్ రిగ్రెట్. అది ఇప్పుడు ఉండుంటే మటుకు 10,00,00,000 ఉంటుంది మాకు. హ్మ్. ఎందుకంటే అది అట్‌లీస్ట్ 300 స్క్వేర్ యార్డ్స్ ఎంతో. ఇప్పుడు రీసెంట్‌గా హయత్ నగర్‌లో అన్నాం. అక్కడ కూడా ఒక ప్లాట్ ఉండింది. అది అబౌట్ ఫర్ ఎన్‌క్రోచ్‌మెంట్ అన్నమాట. ఆ! సో, లక్కీలీ వి సోల్డ్ ఇట్ ఔట్. ఓకే. అంటే అది మా అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ పీఓఏ రాసుకొని నేను మా ఆవిడెళ్ళి 21లో అనుకుంటాను. హ్మ్. సో, ఆ డబ్బుతో పైన కట్టేసాం. ఓకే. అది. హ్మ్. అందుకని నేను ఇప్పుడు హైదరాబాద్ రావాలని కూడా ట్రై చేశాను. నాకు ఫార్మాలో ఉన్నాను. బట్ ఎందుకు రాకపోయాననేది ఆవిడ చేతిలో ఉంది. లోపల ఉన్న ఆవిడ. హ్మ్. సీ వెన్ వి థింక్ సంథింగ్ నేను పెద్ద మ్యూజిషియన్ అవుదాం అనుకున్నాం. అవ్వలేకపోయాం కదా! ట్రూ. సో, సో ఇఫ్ ఐ వుడ్ హావ్ బికమ్ ఎ మ్యూజిషియన్ సంథింగ్ వుడ్ హావ్ బీన్ రిటన్. ఇప్పుడు ఇందులో ఉన్నందువల్ల నో రిగ్రెట్స్. హ్మ్. నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. మా నాన్నగారి సినిమాలు వస్తుంటే ఎన్ని వందల మంది చూసి సంతోషపెడతారు. అదే చెప్తుంటాను. హ్మ్. అంటే మా తరతరాలు ఆహ్, ఇట్ ఇట్ బి స్పీకింగ్. హ్మ్. అది. ఇప్పుడు 'పొట్టి ప్రసాద్' గారు అనగానే మాకొక కామెడీ. ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక మిడిల్ క్లాస్ అనేది కనిపిస్తుంది. ఒక అవును. కామెడీ అనేది ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కదా! మిమ్మల్ని ఎందుకు రానివ్వలేదు? వద్దన్నారు. సినిమా ఆయన ఇండస్ట్రీకి పడిన మీకు కష్టాలు. ఆయన 59లో వచ్చారు. నేను చెప్పాను కదా ఇందాక 59లో వచ్చారు. ఆ సినిమా తర్వాత ఇంకా ఆయనకి అప్పట్లో కాంపిటీషన్ అని కాదు గానీ, ఫిక్స్‌డ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. అవును. విజయాకి ఒకటి, భరణికి అంటే అట్లా ఫిక్స్‌డ్. హి కుడెంట్ గెట్ ఇన్. సో, రావికొండరావు బాగా పరిచయమయ్యారప్పుడు. వాళ్ళిద్దరు నాటకాలేసి అప్పుడు ఆ టైంలో 60స్‌లోనో ఎప్పుడో ఈయన వెళ్ళిపోతాను రా అని వీళ్ళు వల్లూరు కోటం దగ్గర కూర్చొని రావికొండరావు గారు చెప్పారు పోయే ముందర. నేను మీ నాన్న ఎంత గొడవ చేసేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం. గోడ మీద కూర్చొని తమిళ్ తెలీదు వీళ్ళకి. వెళ్తూ ఉండేవాళ్ళట. ఒళ్ళూరు కోటం అంటే చూసుంటారు. 'సాగర సంగమం మౌనమేళ'లో అవును. తీశారు కదా! ఆ గోడ మీద కూర్చొని ఇట్లా ఏదో మాట్లాడుకుంటూ ఏముంది కబుర్లు, కబుర్లు లేకపోతే మాట్లాడుకోవడమే. సో, వెళ్ళేవాడిని. ఆ! ఏ "ఆ! ఏ నల్లా క్యా" అనేవాడు. వాడు ఏంట్రా అని చూసాడు. ఇది దిగొచ్చావట సైకిల్. "సార్ నీంగ ఓ సారీ సార్." సారీ మీరు కాదు. ఇట్టా అందరిని ప్రాంక్ చేసుకుంటూ ఆట పట్టించేవాళ్ళా? ఆటోమేటిక్. సో, ఆ బాండేజ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి, హ్మ్. సో, ఈయన విరక్తి వచ్చి, నేను మళ్ళీ వెళ్ళిపోతాను విజయవాడ అని చెప్పేసి మొత్తం ప్యాక్. బ్యాగేజ్ సర్దుకొని రైల్లో పైన పెట్టేసి రావికొండరావు గారు వచ్చారట సెండ్ ఆఫ్‌కి స్టేషన్‌కి. ఆయన వచ్చి రాంగానే చెప్పారట, "ఇంకా వస్తానురా అవకాశం ఉంటే వస్తాను లేకపోతే ఇంక అంతే. ఇదేలా ఆఖరి కలయిక" అని ఏదో సెంటిమెంట్‌గా చెప్పా. ఆయన కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని, "అబ్బా! దిగురా" అని చెప్పేసి అది బ్యాక్ టీమ్. బెడ్రోల్ మళ్ళీ కింద పడేసి, హ్మ్. అప్పుడు అప్పుడు ఇంక సెటిల్ అయిపోయారు. హ్మ్. అప్పుడు మా అమ్మగారొచ్చారు. ఆవిడని జెవి రమణమూర్తి గారని ఆర్టిస్ట్ ఉన్నారు కదా! సోమయాజులు గారి సోమయాజులు గారు బ్రదర్. బ్రదర్. వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళు అది చిన్న గుడ్డి దీపం ఉన్న ఇంట్లో రెంట్‌కి తీసుకొని హ్మ్. నుంగంబాకం వెరీ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్. వాళ్ళు నమ్మలేదు మేము బ్రాహ్మిన్స్ అన్నా గూడా. అప్పుడు జంధ్యం జొంపించి మా నాన్నగారు మేము బ్రాహ్మిన్సేనండి. అప్పట్లో ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. ఎక్కువ మంది రాకూడదు ఇంట్లో గెస్ట్‌లు.
నీళ్లు పొదుపుగా యూస్ చేయాలి, అస్సలు యూస్ చేయాలి దానికి ఆపోజిట్. ఓ రాత్రి బస్సులో వచ్చేసట చుట్టాలు చెప్తాం ఆ, ఇల్లు చూస్తే ఇంతే సందు, ఆ. అంతే మొత్తం అందరూ పడుకున్నారు. వీళ్ళందరికీ భయం. వీళ్ళకి నీళ్ళు అయిపో- మా నాన్నకి అవన్నీ ఏం లేదు కానీ ఆవిడే కదా ఫ్రంట్ అండ్. నీళ్లు ఇంతమంది వచ్చేసారేంటని సడన్గా అప్పటికప్పుడు భోజనం చేసి పెట్టి పడుకోబెట్టి మళ్ళీ పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏం తెలియదు మరి నాకు. అన్నీ కథలుగా కదా చెప్తుంది ఎట్లా కష్టపడ్డారని. ఉమ్, తర్వాత ఆవిడ చెప్పింది అనమాట, అమ్మవారిని అనుకుంటా నేను ఇక్కడ మటుకు ఇక్కడి నుంచి వెళ్ళలేవకు, ఎందుకంటే అవమానం కదండి వెళ్తే. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి అవును మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అది అక్కడ వెళ్ళకంటే అప్పుడు షీ షోడ్ అవే. అప్పుడు ఈ స్థలం కొన్నది. ఉమ్, కొన్ని దానికి రాజబాబు గారు కూడా కొంచెం హెల్ప్ చేశారని విన్నాను. తర్వాత రిటర్న్ చేశారు మా నాన్నగారికి అప్పు చేయడం ఇష్టం ఉండదు. సేమ్ పాలసీ నాకు కూడా. ఓకే ఓకే అప్పు చేయడం ఇష్టం ఉండదు, అప్పు ఉంటే భయం, ఫస్ట్ తీర్చేస్తారు. అట్లాగే సోహన్ బాబు గారు కొంచెం క్యాష్ ఇచ్చినా కూడా ఉంచుకుంటారు, అంత నమ్మకం అనమాట. ఎలాగో మీరు శోభన్ బాబు గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి పొట్టి ప్రసాద్ గారు శోభన్ బాబు గారు చాలా క్లోజ్ బాండింగ్ అనేది విన్నాను. అదే అంటే ఇది ఎంటర్టైనింగ్ కదా. లైక్ నేను అపారెంట్లీ ఐ యూస్ టు లవ్ శోభన్ బాబు ఓకే యాజ్ అ కిడ్. ఆ డ్రెస్సులు కలరు, ఆ చరిష్మా ఇట్లా పెట్టుకునేవాడిని. ఇట్లా అవును. ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అటు పెట్టుకుంటాడు, ఉన్నాయి ఇలా ఉండేది ఇట్లా స్టైల్ ఉండేది. అంతే. అట్లా పెట్టుకునేవాడిని. అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్ళి ఇలాగా ఎక్కడికి వెళ్తున్నామండి రా చెప్తానని. సరే అక్కడ చూస్తే శోభన్ బాబు చూసి రావయ్య అని కూర్చోబెట్టి ఆయన ప్రామిస్ చేసేట, మీ అబ్బాయి ఏం చదువుతున్నా అంటే బీకామ్, వాడిని సిఏ చదవమను, మొత్తం బిజినెస్ అప్పు చెప్తా అని చెప్పాట. నేను సిఏ ఏంటి ఇక్కడ మ్యూజిక్లో పడి నేను సిఏ ఏంటి. ఇంత ఏజ్ ఉంటారా మీ అబ్బాయి? అంత ఏజ్ ఉన్నారా శోభన్ బాబుని మీరు చూసేసరికి? లేదు ఇంకా చిన్నపిల్లలు, ఇంకా 6-7 years, 7 to 10. అవునా? అంతే. ఓకే. అంతే. సో అప్పుడు బీకామ్ చదవాలనుకుంటున్నా అని చెప్పారా మీరు? ఆ తర్వాత మా సర్కిల్ కూడా స్కూల్లో పెద్ద చదివే సర్కిల్ కాదు. పిజే శర్మ గారు అబ్బాయి రవిబాబు, అవును తర్వాత గిరిబాబు గారు కొడుకు, అంటే రఘుబాబు. రఘుబాబు కాదు బోస్ బాబు, ఓకే వీళ్ళందరూ అనమాట నా క్లాస్మేట్స్. తర్వాత ఇంకో అతను ఎవరో తెలీదు, మర్చిపోయాను. రమణమూర్తి గారు అబ్బాయి వచ్చి నాకు సీనియర్. ఓకే అది కొంచెం ఇంటెలిజెంట్. సో వాళ్ళందరూ మనం లెక్క చేయం కదా, మనం ఈ బ్యాచ్. సో అది +2 అంతా ఈ మ్యూజిక్తోనే అయిపోయింది. కాలేజ్ కూడా మ్యూజిక్తోనే అయిపోయింది. సరే తర్వాత ఎట్లాగో ఆయన ఇప్పించారు ఉద్యోగం కూడా ఓకే. మా నాన్నగారు. నేను వెళ్ళనంటే వెళ్ళనన్నా. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా అటు ఇటుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవే చెప్పారు. ఫ్రెండ్స్ సర్కిల్ అంతా మొత్తం అందరూ అనేది ఫాదర్స్ ఓకే సెకండ్ జనరేషన్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ